ఎమ్మెల్యే అవ్వకముందు సాధారణ గృహిణిగా ఉన్న తంగిరాల సౌమ్య ఇప్పుడు కూడా పాత క్యారెక్టర్ నుంచి బయటకు రాలేకపోతున్నారా? జనంలో కలిసిపోవడానికి ఆమె ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడం తర్వాత ఇంటికే పరిమితం అవడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? అసలు కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ కోట పగుళ్ళిస్తోందా? నియోజకవర్గంలో వైసీపీ ఉత్సాహానికి కారణం ఏంటి? తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంది నందిగామ. 89 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ముక్కపాటి వెంకటేశ్వరరావు గెలుపు మినహా మిగతా అన్నిసార్లు టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. 2009లో ఎస్సీ రిజర్వ్ అయినా ఆదరణ తగ్గలేదు. 2014 ఎన్నికల్లో తంగిరాల ప్రభాకర్ గెలుపొందిన ప్రమాణ స్వీకారం చేయకముందే చనిపోయారు. దీంతో బైపోల్లో అప్పటి వరకు గృహిణిగానే ఉన్న ఆయన కుమార్తె సౌమ్యకు టికెట్ ఇచ్చింది టీడీపీ నాయకత్వం. కానీ ఆమె ఎమ్మెల్యే అయ్యాక కూడా పద్ధతి మారలేదని, జనంలో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడడం లేదన్న అభిప్రాయం పెరుగుతోంది. నియోజకవర్గంలో నందిగామ మున్సిపాలిటీతో పాటు నందిగామ, చందర్లపాడు, వీరులపాడు, కంచికచెర్ల మండలాలున్నాయి. ఎక్కడా సిమెంట్ రోడ్లు మినహా ఇతరత్రా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. కనీసం మంచినీటి సౌకర్యం కూడా పూర్తి స్థాయిలో లేదు. చుట్టుపక్కల మండలాల నుంచి ప్రజలు నందిగామకు వలస వస్తున్నారు. వీరంతా శివారు కాలనీల్లో ఉంటున్నారు. కానీ ఆ కాలనీలకు మంచినీళ్ల సదుపాయం కూడా లేక అవస్థలు పడుతున్నారు జనం. కొన్ని చోట్ల పైప్ లైన్ లీకేజీలతో మంచినీళ్లు, మురుగునీళ్లు కలిసిపోతున్నాయి. గతి లేక 2-3 కిలోమీటర్లు వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది. వాటర్ ప్రాబ్లం ఉంది. పాత బస్ స్టాండ్ లో మాది అసలు నీళ్ళు పంపులు లేవు. మెయిన్ పంపులు లేవు. ట్యాంకర్ వస్తుంది, ట్యాంకర్ కుళ్ళు వస్తున్నాయి. వచ్చిన రోజు వస్తున్నారు, రాని రోజు రావట్లా. కనీసం 10 రోజులకు కూడా వచ్చి కనపట్టలేదు. ప్రాబ్లం ఉండి ఈ రకంగా పట్టుకొని పోవాల్సి వస్తుంది. అంతర్గత రోడ్ల నిర్మాణం బాగానే ఉన్నా గ్రామాల మధ్య కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు. వీరులపాడు, కంచికచెర్ల మండలాల్లో గతుకుల రోడ్ల సమస్య ఎక్కువగా ఉంది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులతో నిర్మించిన రోడ్లపై దుమారం రేగుతోంది. సుమారు 7 కోట్ల రూపాయల నిధులను చివరి నిమిషంలో తీసుకొచ్చి వెంటనే ఖర్చు పెట్టాలి, లేకుంటే మురిగిపోతాయంటూ నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారని, అవి కూడా ఎస్సీ ఎస్టీలు ఉండే ప్రాంతాల్లో కాకుండా అధికార పార్టీ నేతలు తమకు కావాల్సిన చోట్ల రోడ్లు వేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. మొగులూరు నుంచి బత్తినపాడు ఎస్సీ కాలనీ దాకా 1 కోటి రూపాయల ఖర్చుతో రోడ్డేశారు. కానీ ఆ రోడ్డులో ఒక్క ఎస్సీ ఇల్లు కూడా లేదు. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కోసమే జనం సొమ్ముతో రోడ్డేశారని, దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నాయంటున్నారు ప్రతిపక్ష నేతలు. ఇవాళ స్థానికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. చుట్టుపక్కల అంటే అవుట్స్కట్స్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మంచినీరు అందేటువంటి పరిస్థితి లేదు. ఈ పట్టణంలో ఇంతకుముందు నిర్మించినటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులు కెపాసిటీ ఎంత ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది జనాభా పెరిగారు, కొత్తగా ఏమైనా మీరు ట్యాంకుల నిర్మాణం చేశారని నేను అడుగుతున్నాను. ఎమ్మెల్యే సౌమ్య మాత్రం ఆరోపణల్ని తప్పుబడుతున్నారు. ఎస్సీ ఎస్టీలతో పాటు మిగతా సామాజిక వర్గాల వారికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే రోడ్డు వేశామంటున్నారు. మాకు కాలనీస్ వచ్చేసి ముక్కపాడి నగర్ ఒకటి, హరిజనవాడ ఒకటి, ఇక్కడ దేవినేని ఉమా గారి కాలనీ ఒకటి ఉంది, దేవినేని వెంకటరమణ గారి కాలనీ, మెయిన్ ప్రధానంగా ఎస్సీ ఏరియాస్ అండి. ఇంకా 1, 2 కూడా మేము ఎక్కడ సపోజ్ బీసీ కాలనీలో అంటే బీసీలే ఉండరండి, అక్కడ చోట ఎస్సీస్ కూడా ఉంటారు. అక్కడ ఉన్న సమస్యలను బట్టే మేము అది కూడా మీరు చూడండి, ఎస్సీలే ఉంటారు అక్కడ. బీసీ ఏరియా అయినా కూడా ఎస్సీలో ఉన్న లొకాలిటీలను మేము రోడ్లు వేయడం జరిగింది. నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందేది కృష్ణా, మున్నేరు నదుల మీద ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ద్వారానే. దివంగత నాయకుడు దేవినేని వెంకటరమణ హయాంలో పెద్ద ఎత్తున లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మంజూరయ్యాయి. ఇలా 30 స్కీమ్స్ ఉండగా ప్రస్తుతం ఎక్కువ శాతం పనిచేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఇసుక మాఫియానే అన్నది లోకల్ టాక్. అక్రమ తవ్వకాలకు ఇబ్బంది లేకుండా ఏకంగా కృష్ణానదీ గర్భంలోనే గ్రావెల్, మెటల్ రోడ్లు వేశారు ఇసుకాసురులు. దీంతో నది ప్రవాహ దిశ మారిపోయింది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కు నీరు అందడం లేదు. ఈ విషయం తెలిసి కూడా ఎమ్మెల్యే గాని, జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గాని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అనేక ఇసుక తరలింపు కోసం గ్రావెల్ రోడ్లు వేసి ఈ రోజున మొత్తం నీరు ఇంకిపోయే పద్ధతుల్లో చేయటం వల్ల ఈ రోజు స్కీములన్నీ మూతపడ్డాయి. ఇది దీర్ఘకాలికంగా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతా ఉంది. స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ ఇతర నాయకులు కానీ ఈ రకమైనటువంటి ఈ అంశాల మీద దృష్టి సారించేటువంటి పరిస్థితి లేదు. ఇసుక అడ్డు లేక వాటర్ కిందకి దిగక దీనివల్ల చాలా ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏటి ఒడ్డు
చుట్టుపక్కల ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలు మొత్తం కూడా చివరికి నీళ్లు లేక ఎత్తేసుకునే పరిస్థితులు దాపరించినాయి. నందిగామ నియోజకవర్గంలోని దాదాపు 40,000 ఎకరాల్లో సుబాబుల్ తోటలు సాగు చేస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రైతులకు మద్దతు ధర కోసం పోరాటాలు చేసింది. మంత్రి దేవినేని ఉమా ఆ ఆందోళనల్లో యాక్టివ్ గా పాల్గొనేవారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నా పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. సిర్పూర్ పేపర్ మిల్లు నుంచి దాదాపు 9 కోట్ల బకాయిలు ఇక్కడి రైతులకు రావాల్సింది. గిట్టుబాటు మట్టి కావట్లేదు. 5 సంవత్సరాలకైనా ఏ పంటకైనా గిట్టుబాటు కావట్లేదు. ఇలా ధరలు లేవు, ఏ గిట్టుబాటు కావట్లేదు. రైతు ఆందోళనగా ఉన్నాడు. ఇలా రైతు పరిస్థితి బాగలేదు. నందిగామ మున్సిపాలిటీలో పనులన్నీ నామినేషన్ పద్ధతిలోనే జరుగుతున్నాయని, విచ్చలవిడిగా మింగేస్తున్నారన్న ప్రచారం పెరగడంతో ప్రతి మంగళవారం స్వయంగా ఎమ్మెల్యేనే వెళ్లి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. కానీ పద్ధతి మారలేదన్న వాదన బలంగా ఉంది. ఇక ఎమ్మెల్యే ప్రజలకే కాదు, పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదంటున్నారు. ఏదైనా కార్యక్రమం ఉంటే రావడం, అయిపోయాక నేరుగా ఇంటికి వెళ్లడం మినహా చురుగ్గా ఉండడం లేదంటున్నారు. నిర్ణయాలు కూడా ఆమె సొంతంగా తీసుకోలేని స్థితిలో ఉన్నారని, మండలానికో నాయకుడు బలంగా ఉండడంతో వాళ్లు చెప్పిన చోట సంతకాలు చేసేస్తున్నారన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే మాత్రం నా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవంటున్నారు. 335 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నారు. ఈ 3 సంవత్సరాల్లో చూస్తే దాదాపు 330 కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. రోడ్లు కానీ, అదేవిధంగా స్కీమ్స్ కానీ, పంచాయతీరాజ్ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ, హోల్గా మొత్తం టౌన్లో మున్సిపాలిటీలో చూసినా కానీ మొత్తం డెవలప్మెంట్ చూస్తే 330 crores దాకా చేసుకున్నామండి. ఈ సమస్యలు చూస్తే మరి ముఖ్యంగా వాటర్ సమస్య అనేది చాలా సూక్ష్మంగా ఉంది. రేపు చింతలపూడి ప్రాజెక్ట్ ద్వారా వీర్లపాడు మండలం, అదేవిధంగా కంచిక్చల మండల రైతులకి దాదాపు సాగునీటి సమస్య తగ్గిపోద్దండి. నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడుతోందనుకుంటున్న టైంలో ఇటీవల జరిగిన నియోజకవర్గ ప్లీనరీ విజయవంతమైంది. దీంతో కొంత ఉత్సాహం పెరిగింది. ఇన్ఛార్జ్ మొండితోక జగన్మోహన్ రావుకు సొంత ఇమేజ్ లేకున్నా పార్టీ గ్లామర్ కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారాయన. అధికార పార్టీ వైఫల్యాలపై ఆశలు పెట్టుకున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ తీసుకోండి, వర్షం వస్తే అన్ని వర్లు మునిగిపోవడమే. రోడ్లు లేని దుస్థితి కూడా ఉంది. వీర్లపాడు మండలం కావచ్చు, నరసింహరావుపాలెం రోడ్డు కానీ, తర్వాత ఇటు మన బోడాడ నుంచి వెళ్ళే రోడ్లు కానీ, ఇవన్నీ రోడ్లు బాలేని పరిస్థితి. ఈవెన్ మన పొన్నవరం రోడ్డు పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇది పరిస్థితి. వ్యవసాయ ప్రధానమైనటువంటి నందిగామకి వ్యవసాయ రంగం మీద అసలు ఎక్కడా అభివృద్ధి లేదు. మొత్తం మీద నియోజకవర్గంలో దేవినేని వెంకటరమణ టైంలో టీడీపీకి పడ్డ పునాదులు బలంగా ఉన్నాయి. తర్వాత దేవినేని ఉమా, తంగిరాల ప్రభాకర్ కూడా ఆ ఊపును కొనసాగించారు. కానీ ప్రస్తుతం సౌమ్య వైఖరి కారణంగా పట్టు తప్పుతోందన్న భావన పెరుగుతోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలు బాగా ప్రభావం చూపుతాయి. కమ్మ, ఎస్సీ ఓటర్లు దాదాపు సమానంగా ఉంటారు. తర్వాతి స్థానాల్లో కాపు, యాదవ, ముస్లింలు ఉన్నారు. దీంతో అధికార, ప్రతిపక్షాలు రెండూ కులాల లెక్కలు వేసుకుంటున్నాయి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు.